పండగ వచ్చింది ప్రభాస్ గారితో. ఈ తాప మనకి బ్లాక్ బస్టర్ 1000 కోట్లు కొడుతుంది ప్రభాస్ గారితో. ప్యాన్ ఇండియా మార్కెట్ ఇంకా మనకి వరల్డ్ వైడ్ గా పెరిగిద్ది. జై రాజా సాబ్, జై రెబల్ స్టార్. మూవీలో చెప్పాలంటే రెబల్లా కృష్ణంరాజుని రాజాసాబ్లో నాయనమ్మ క్యారెక్టర్ ఫస్ట్ సంపిదింగ్ అంటే సినిమా బాగుంటుంది. మారుతువాను లగ్జరీ 17 హౌస్ నెంబర్ వస్తున్నాము. నిమ్మకాయల ప్రసాద్ నీ ఇత్తు పగులుతుంది ఇవాళ. నేను ప్రభాస్ ఫ్యాన్, మీకు తెలియదు, అదే పెద్ద కామెడీ. సో ఓవరాల్గా అబౌవ్ యావరేజ్ అని చెప్పొచ్చు అన్న. సో ఏదైతే మన క్లైమాక్స్లో వాళ్ళు హైప్ చేశారో ఆ హైప్ లెవెల్ లేకపోయినా సరే ఆయన ఎమోషనల్ సీన్స్ అయినా లేదంటే సాంగ్స్ అయినా సరే డాన్స్ అయినా సరే నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. బట్ ఓన్లీ డ్రాబ్యాక్ ఏంటంటే మారుతిగా ఏదైతే సెకండ్ హాఫ్ మీద కొంచెం ఆ స్క్రీన్ ప్లే ఉంటుందో అది మేబీ జనాలకు చాలా మందికి అర్థం కాకపోవచ్చు, అదొకటి. అండ్ ఇంకొకటి హీరోయిన్ ట్రాక్ ఏదైతే ఉందో కంప్లీట్గా అన్నీ సరే సినిమాకి అయితే అదొకటి కొంచెం డిసప్పాయింట్ అయినా సరే ఓవరాల్గా బాగా అనిపించింది. హర్రర్ కామెడీ అన్నారు, పెద్ద హర్రర్ సీన్స్ లేవు, పెద్ద కామెడీ సీన్స్ కూడా లేవు, అది కొంచెం డిసప్పాయింట్మెంట్ అనిపించింది. బట్ ఓన్లీ ఇదేంటంటే ఆయన ఎనర్జీ, ఆయన ఏదైతే మనకి కామెడీ టైమింగ్ ఉందో, మనకి బుజ్జిగాడు డార్లింగ్ వాళ్ళ కామెడీ ఉందో సేమ్ అదే లెవెల్ వాడుకున్నారు, కానీ స్టోరీ వైజ్గా ఇంకొంచెం ఇంప్రూవ్ చేసుకుంటే బాగుంటుంది అనిపించింది. అన్న చాలా బాగుంది అన్న. ప్రభాస్ లుక్ కానీ ప్లస్ ఈ కామెడీ యాంగిల్ బుజ్జిగాడులో ఎలా ఉండే ఆ లుక్ కానీ, ప్రభాస్ అయితే ఎన్ని రోజుల తర్వాత అయితే ప్రభాస్ లుక్ కానీ ఇవన్నీ అనుకున్నారో ఆ యాక్షన్ కానీ ఆ హారర్ కానీ అవన్నీ చాలా బాగున్నాయి అన్న. సో సూపర్ బ్లాక్ బస్టర్ అన్న మూవీ. హారర్ అసలు కామెడీ అండ్ హారర్ రెండు కలిపి ఉంది అన్న. అసలు కామెడీ ఎక్కువ ఉంది అండ్ హారర్ కూడా ఉంది. హారర్ జానర్ ఎక్కువ లేకుండా హారర్ కామెడీ కాబట్టి చాలా బాగుంది అన్న. సూపర్, చాలా హ్యాపీ అన్న, చాలా హ్యాపీ. చూడవచ్చు. సంక్రాంతి బిగ్గెస్ట్ హిట్. మిగతా 4 సినిమాలతో పోలిస్తే ఇన్ కేస్ ఆ 4 సినిమాలు ఏమన్నా చేంజ్ చేసినా కూడా మూవీ కలెక్షన్స్ మాత్రం తగ్గవు. చాలా ఇంట్రెస్టింగ్ ఉంది మూవీ, ఫ్యామిలీ అంతా చూడొచ్చు. చాలా ఉన్నాయి హైలైట్ సీన్స్ చెప్పడానికి. ప్రైవేట్ సీన్ కానీ ప్రీ క్లైమాక్స్ కానీ క్లైమాక్స్ అండ్ ప్రీ ఇంటర్వెల్ సీన్ చాలా బాగున్నాయి. హాస్పిటల్ సీన్, అసలు హాస్పిటల్ సీన్ లో ఎలా ఉంది అన్న? చాలా బాగుంది. హాస్పిటల్ సీన్ 20 నిమిషాలు జీవించేసిండయ్యా, ఏడ్పించేసిండు మొత్తం. ఫస్ట్ హాఫ్ మాత్రం అల్టిమేట్ బ్రో. కొంచెం మరో ప్రభాసం చూస్తారు, లైక్ మిర్చి టైప్ లో ఉంటాడు. సెకండ్ హాఫ్ కూడా బాగుంది. ఆఫ్టర్ 10 years తర్వాత మంచి యాడ్ చేసిండు ప్రభాస్. కామెడీ మాత్రం అల్టిమేట్. ప్రభాస్ గారు మంచి బాగా యాడ్ చేయడం కానీ, మంచిగా ఆ క్రొకడైల్ ఫైట్ కానీ మంచిగా ఉంది. ఆల్మోస్ట్ అంత సప్తగిరి కామెడీ కూడా ఇట్స్ గుడ్. అండ్ ఓవరాల్గా మూవీ ఇస్ సూపర్. అండ్ సంక్రాంతికి ద మోస్ట్ డోంట్ మిస్ అండ్ వాచ్ సత్య కూడా ఆల్సో గుడ్ ఎక్స్పీరియన్స్. అండ్ డోంట్ మిస్ ద థియేటర్స్ బ్రో. చాలా మంది ఫ్యామిలీ ఆడియన్స్ కూడా డోంట్ సో అందరు కలిసి ఎంకరేజ్ చేయండి. అండ్ హ్యాపీ సంక్రాంతి టు ఆల్.